ఇస్తున్నా సరైన వైద్యం లేదు అని స్పష్టంగా చెప్పేసి ఈఎస్ఐకి ఏమో డబ్బులు చెల్లిస్తున్నాం ప్రతి నెల, కానీ మనకి వైద్యానికి వెళ్తే వాడి దగ్గర ఉంటే వైద్యం చేస్తున్నాడు, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్తే డబ్బులు ఇస్తే లోపలికి రావాలి, లేకపోతే నీకు ప్రిఫరెన్స్ లేదంటున్నాను. అది ఎక్కడొక కాదు, సంపత్కే జరిగింది. అది మన సంపత్కే వాళ్ళ బిడ్డకే తీసుకెళ్తే పాపం ఆసుపత్రులు నిరాకరిస్తే సొంతంగా ₹1,00,000 అప్పు తెచ్చుకొని బిడ్డకి ఆపరేషన్ చేయించుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. అది అందరికీ జరిగి తీరుతుంది. కాబట్టి ఈఎస్ఐ సంగతి కూడా తేల్చాల్సిందే. చివరికి ఏమంటే నూతన ప్రభుత్వంలో కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నాము. ఈ పాయింట్స్తో